పొటాటోస్ ఒక 3, క్యారెట్ 2, బీన్స్ వేసుకొని వాటర్ వేసుకొని లైట్గా ఉప్పు కొంచెం వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఆనియన్ సన్నగా తరుక్కోవాలి. క్యారెట్, బీన్స్, ఆలు మనం కుక్కర్లో బస్లో వేసి ఉడకబెట్టాము. ఉడికిచ్చేసుకున్న తర్వాత మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఆనియన్స్ పచ్చి ఇవేమి ఉడకబెట్టబడలేదు, పచ్చివే కట్ చేసుకున్నాం. ఆనియన్స్, అల్లం సన్నగా తురుము పెట్టుకుంటాం. అల్లాన్ని చిన్న ముక్క సన్నగా తురుము, పచ్చిమిరపకాయలు 4 సన్నగా తరిగి పెట్టుకుంటాం. ఆలు తొక్కు తీసి పెట్టుకుంటాం. ఆలుని ఇట్లా తురిమి ఈరోజు క్యాప్సికం పెట్టి పన్నీర్ వేసి కట్లెట్ చేస్తున్నాను. క్యాప్సికం, పన్నీర్, ఆలు అన్నీ వేసి పన్నీర్ కట్లెట్ చేయబోతున్నాను. మెయిన్ వచ్చి క్యాప్సికం, పన్నీర్ కుక్కర్లో బాయిల్ చేసుకొని క్యారెట్, బీన్స్, ఆనియన్స్ పచ్చివే, అల్లం, పచ్చిమిరపకాయలు, పొటాటో వచ్చి ఉడకబెట్టుకొని తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు దానికి స్టఫ్ కావాల్సింది మనం కలుపుకుంటాం. స్టఫ్కి ఏమేం కావాలో కలుపుకుంటాం. దీంట్లో క్యారెట్ వేస్తాం, బీన్స్ వేస్తాం, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం, జీరా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, చాట్ మసాలా 1 స్పూను, మిరప్పొడి 1 స్పూన్, సోంపు చిన్న టేబుల్ స్పూను, ఉప్పు కావాల్సినంత ఉప్పు, దానికి ఎంత కావాలో అంత ఉప్పు. మనం క్యాప్సికం అంతా ఉడకబెట్టుకోలేదు కాబట్టి క్యాప్సికమ్కి అన్నిటికి కలిపి ఆలుకు కావాల్సినంత ఉప్పు, క్యాప్సికం ఇట్లా తరిగి పెట్టుకోవాలా. క్యాప్సికాన్ని చిన్నది కొంచెం పెద్దవిగా, దానికి పన్నీరు ఈ క్యాప్సికం ఎంత సైజు ఉందో అంత సైజుకి పన్నీర్ కూడా మనం కట్ చేసి పెట్టుకోవాలి. స్టఫ్కి బాగా పెట్టుకోవడానికి కొంచెం కార్న్ఫ్లవర్ ఒక 2 స్పూన్లు, చిన్న స్పూన్తో టేబుల్ స్పూన్తో 2 కార్న్ఫ్లవర్,
అప్పుడు బాగా మనకి అన్నీ అన్నీ వేసి కలిపేసుకున్నాం మనం. క్యారెట్, బీన్స్, బ్రెడ్ పౌడర్, ఆలు, క్యాప్సికంలో ఇట్లా కట్ చేసుకొని పన్నీర్ పెట్టుకొని స్టఫ్ చేసుకొని స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకొని బ్రెడ్ దానిపైన నేను పెద్దవి పెడుతున్నాను. పొడవుగా పెద్ద క్యాప్సికంలా ఉంది నా దగ్గర, పెద్దవిగా పెడుతున్నాను. ఇట్లా మనం తవాలను ఆయిల్ వేసి దాన్ని పెట్టుకోవాలండి. ఇట్లా మనం తిప్పుకోవాలి. ఆలు కట్లెట్ రెడీ అండి. క్యాప్సికమ్, పన్నీర్, ఆల్ కట్లెట్. క్యాప్సికమ్, పన్నీర్, ఆలు కట్లెట్ రెడీ. వావ్, చూడండి.